హలో హీరోస్. సో ఈ రోజు అయితే మన దేవి నవరాత్రిలో డే 2. సో ఈ రోజు మన టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఈ రోజు ఏంటంటే నిన్న వెళ్ళినట్టు కాకుండా వినాయకుడి నుంచి మనం వెళ్ళాం కదా నిన్న, ఆ లైన్ లో కాకుండా కుమ్మరపాలెం నుంచి ఇంకో లైన్ వచ్చింది. సో ఆ లైన్ నుంచి అయితే వచ్చాము. ఇదేంటంటే అమ్మవారి బ్యాక్ సైడ్ నుంచి కుమ్మరపాలెం వైపు నుంచి వచ్చింది. నిన్న మనం ఫ్రంట్ నుంచి వినాయకుడి టెంపుల్ వైపు నుంచి వచ్చాము. ఏంటంటే పక్కన మనకి నది కూడా కనిపించింది చూడండి. ఇటు రైట్ సైడ్ లో మనకి నది ఉండిద్ది. ఏంటంటే ఇటు నుంచి మనకి చాలా తక్కువ మంది వెళ్తారు కాబట్టి ఇక్కడ మధ్యలో కటింగ్ అయితే ఉంది. లేదంటే ఇది స్టార్టింగ్ అయితే చాలా ముందుకు వెళ్ళిపోవాలి. ఇది చాలా మందికి తెలియదు, మన విజయవాడలో ఉన్న వాళ్ళకి తప్ప బయట ఉన్న వాళ్ళకి ఎవరికి. అందరూ ఆ వినాయకుడి గురించి వస్తారు కానీ ఈ లైన్ ఉండిద్దని ఎవరికి తెలియదు. ఇదేంటంటే మనం కృష్ణానది స్నానం చేస్తాం కదా, దుర్గా ఘాట్. ఆ ఘాట్ కిందకి దిగి అండర్ గ్రౌండ్ నుంచి మళ్ళీ వెళ్ళి సేమ్ ఆ వినాయకుడి గురించి వచ్చింది కదా లైన్, ఆ లైన్ లో అయితే కలిసిపోద్ది. రెండు ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు లైన్ లో. కాకపోతే అటు నుంచి వచ్చే వాళ్ళకి అది వీలుబాటుగా ఉండిద్ది, ఇటు నుంచి వచ్చే వాళ్ళకి ఇది వీలుగా ఉండిద్ది. ఇదిగోండి మనం ఇక్కడ పక్కన ఘాట్ కనబడుతుంది కదా, అది మన స్నానం చేసేది. జనరల్ గా అయితే నైట్ హారతి ఇస్తారు కదా, అది కూడా పక్కనే అక్కడ నుంచే ఇస్తారు. సో మనం ఇలా ముందుకెళ్ళి అండర్ గ్రౌండ్ లో దిగి మళ్ళీ అటే లైన్ లో కలిసిపోతాం. ఇటు లోపల నుంచి మళ్ళీ పైకి మెట్లు ఎక్కితే మన వినాయకుడి గుడి లైన్ వచ్చింది కదా, సేమ్ మళ్ళీ ఆ లైన్ లోకి అయితే కలిసిపోతాం మనం వెళ్ళి. ఇదిగోండి సేమ్ ఇంకా ఆరు లైన్ ఈ రెండు ఒకటే కలిసిపోయింది. ఇక్కడ మన డే 2 దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు అవతారం వచ్చేసి గాయత్రీదేవి అవతారం. మనకైతే ఒక 40-45 మినిట్స్ అయితే టైం పట్టింది. అసలు ఇంకా ముందే అయిపోయేది. ఏంటంటే ఈ ఎమ్మెల్యే ఎవరు వచ్చారని ఒక 10 మినిట్స్ ఆపారు. ఏదైనా మనకి ఇంకా 10 మినిట్స్ ముందే అయిపోయేది. అంటే ఎమ్మెల్యే వచ్చారని దేనికో తెలియదు కానీ నిన్న మీకు చెప్పా కదా వీడియోలో, 300, 500, 100 ఏ లైన్ అన్నా మనకి ఫ్రీయే ఈ దసరాకి అని. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఓన్లీ టికెట్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఆ లైన్ లోకి అయితే ఎంట్రీ ఉంది. మిగిలిన వాళ్ళని మళ్ళీ ఫ్రీ లైన్ లోకి అయితే కన్వర్ట్ చేసేస్తున్నారు. సో ఒకళ్ళు చూసుకోండి మీరు వెళ్ళేటట్టు అయితే. మనకి క్రౌడ్ ఎక్కువ ఉంటే మాత్రం వదిలేస్తున్నారు. ఎమ్మెల్యే వచ్చారని క్రౌడ్ పెరిగింది కదా, అప్పుడు మళ్ళీ అన్ని లైన్లు ఫ్రీ చేసి అందరినీ ఎటు పడితే అటు పంపించేశారు. కాకపోతే మనకి ఈ రోజు 300 రూపీస్ లైన్ లోకి అయితే వెళ్ళలేదు. ఓకే, పైన అయితే ఫొటోస్ ఆర్ వీడియోస్ అన్ని ప్రొహిబిటెడ్. సో మీరు వెళ్తే ఏమి వీడియోలు ఫోటోలు ఏమి తీయమాకండి. అసలు నార్మల్ డేస్ అయితే పైకి ఫోన్ కూడా ఎలా ఉండదు.